వెల్కమ్ టు అజయ్ టిప్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జామెట్రీ ట్రిగ్నోమెట్రీ మెన్సురేషన్ ఈ మూడు చాప్టర్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఈ వీడియో కింద. సో వెళ్ళి క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనము ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. మనకి ఎగ్జామ్లో 2017 ట్రెండ్ ప్రకారము ఆల్జీబ్రా నుంచి 9 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ కమింగ్ టు స్టాటిస్టిక్స్ నుంచి మనకు 6 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో రెండు కలిపి మనకు 15 మార్క్స్ అయితే వెయిటేజ్ వచ్చింది ఖచ్చితంగా. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగిండు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిండు, మనం ఎంతవరకు చదవాలనేది మీరు ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తెచ్చుకుంటే కనుక ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలనేది, ఏ టాపిక్ పైన ఎక్కువ స్ట్రెస్ చేయాలి, మనము ఏది ఎక్కువ రివిజన్ చేసుకోవాలి లాస్ట్ మూమెంట్లో, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సింది ఓన్లీ ఒకటేనా, ఈ వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టి మీరు షేర్ చేసుకోండి. ఈ లింక్ కాస్త మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు అర్జెంట్గా కావాలంటే దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో మీకు ఎక్సలెంట్ కంటెంట్ ఇవ్వబోతున్నాను. మీకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ లేనటువంటి కంటెంట్ అయితే మీకు దొరకబోతుంది అప్కమింగ్గా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమంటుంది చూడండి, స్టాటిస్టిక్స్ నుంచి ఏమడుగుతున్నాడు. ఒక సర్వే కండక్ట్ చేశారంట 20 ఇండ్లలో. స్టూడెంట్స్ రిజల్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మెంబర్స్. ఇదంతా సోది అవసరం లేదు, మనకు ఏం కనుక్కోమంటుంది చూడండి, ద మోడ్ ఆఫ్ ద డేటా అంటున్నాడు. సో మోడ్ ఆఫ్ ద డేటా అడిగింది కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో మీరు ఒకటే గమనించాలి నాన్న. సో మోడ్ అంటే ఏంది, జనరల్గా మోడ్ అంటే మనం ఏమంటామంటే బాహుళకం అంటాం తెలుగులో. సో బాహుళకం అనేది దాని ఒక డెఫినేషన్ ఏంటంటే ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీటెడ్గా అవుతుందో అదే మనము మోడ్గా తీసుకుంటాం. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉండాలి. మరి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది ఖచ్చితంగా, అండ్ ఇది మనకు మోడ్ వాల్యూస్ అవుతుంది. ఓకే, మరి ఇందులో ఫ్రీక్వెన్సీ ఏది ఎక్కువ ఉంది చూడండి ఒకసారి, మనకు 8 అనేది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మోడ్ అనేది ఈ 3కి 5కి మధ్యలో ఉంటుంది ఆన్సర్ ఖచ్చితంగా. 3కి 5కి మధ్యలో ఉంటుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 3కి 5కి మధ్యలో ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ 4th ఆప్షనే ఉంది. సో డైరెక్ట్గా మనం 4 క్లిక్ చేయొచ్చు. సో ఇలాంటి షార్ట్ కట్స్ మనకి ఎప్పుడు వస్తుంది, మోడ్ పైన మనకు బాగా డెప్త్గా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. క్లియర్ నానా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ ఇంకొక టేబుల్ ఇస్తున్నాడు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ సమేషన్ ఎఫ్. నాన్న ఈ సమేషన్ ఎఫ్ అంటే చాలా మందికి ఇలాంటి సింబల్స్ ఒక మీనింగ్ తెలియదు నాన్న. సమేషన్ అంటే నాన్న, సమేషన్ ఎఫ్ అంటే ఎఫ్లో ఎన్ని నెంబర్స్ ఉన్నా అన్ని యాడ్ చేయాలని అర్థం. సో ఎఫ్లో ఏమేమి ఉన్నాయి చూడండి, 46, F1, F2, 25, 10, 5 ఇవన్నీ యాడ్ చేస్తే 200కి సమానము అని అంటున్నాడు. ఓకే, అండ్ మీన్ ఈక్వల్ టు 73 సగటు ఇస్తున్నాడు సరాసరి. దెన్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ F1 అండ్ F2 ఆర్ అంటున్నాడు. నాన్న ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనము అంత సాల్వ్ చేసే అవసరం లేదు, మీన్ ఫైండ్ చేసి F1 F2 ఫైండ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి మీరు క్లియర్ గమనించండి. సమేషన్ F ఈక్వల్ టు 200 అన్నాడు కదా, అంటే మొత్తం యాడ్ చేస్తే 200 రావాలి నాన్న. సో ఫస్ట్ ఏముంది, 46 ప్లస్ 10 ఎంత నాన్న, 56 ప్లస్ 20 ఎంత నాన్న, 76 ప్లస్ 10 ఎంత నాన్న, 86. సో 86 ప్లస్ ఈ F1 F2 ఉంది. సో F1 ప్లస్ F2. సో ఈ రెండు మనము ఏ నెంబర్స్ తీసుకుంటే ఈ రెండు కలిపి మనకి ఎంత ఉండాలి, ఈ 86 ప్లస్ ఈ రెండు కలిపితే మొత్తం 200 రావాలి, 200 రావాలి. మళ్ళీ 86కి ఎంత యాడ్ చేస్తే 200 వస్తుంది మనకు, 124 కదా, 114 కదా. 114 యాడ్ చేస్తే మనకు 86కి 200 వస్తుంది. మరి ఇప్పుడు F1 F2 రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి, 114 రావాలి. మళ్ళీ 114 వచ్చే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, మీరు ఓన్లీ థర్డ్ ఆప్షన్ చూడండి, 76 ప్లస్ 38 ఎంత మనకు 114 వస్తుంది. మిగతాది ఏది కూడా రాదు. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదే విధంగా ఇస్తాడు, ఎందుకంటే ఇది ఫైండ్ చేసేది అంటే మనం జనరల్గా ఒక ఫార్ములా యూజ్ చేయాలి దీనికి, మెయిన్ అంటుండే కాబట్టి. సో మెయిన్ ఫార్ములా ఏంది, సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమేషన్ ఎఫ్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ చేయాలి నాన్న. కానీ మనకు చాలా పెద్ద ప్రాసెస్, ఇది టైం తీసుకుంటుంది. కానీ ఎవరైతే నాలెడ్జ్ పర్సన్స్, ఎవరైతే జాబ్ కొట్టబోతున్నారో, మంచిగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఈ టెక్నిక్ని పసిగడతారన్నమాట. క్లియర్. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, మొత్తం సాల్వ్ చేయకూడదు మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ మనకు, ద మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. 100 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఇస్తున్నాడు. మీన్ని మనం ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. సో ఎక్స్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఈజ్ ఎంత, 40 ఇస్తున్నాడు. ఓకే, తర్వాత ఇట్ ఈస్ ఫౌండ్ దట్ అన్ అబ్జర్వేషన్ 53 వాస్ మిస్రీడ్ యాజ్ 83, దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటుండంటే అబ్జర్వేషన్ 53 వాస్ మిస్రీడ్ యాజ్ 83, 53 ప్లేస్లో 83 తీసుకున్నారంట.
83 తీసుకుంటే అప్పుడు యావరేజ్ మీన్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఆ చేంజ్ అయిన మీన్ 40, కానీ ద కరెక్ట్ మీన్ యాక్చువల్ మీన్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది 100 అబ్జర్వేషన్స్ కదా నాన్న. సో 100 అబ్జర్వేషన్స్ అంటే మన మీన్ ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ 100 డివైడెడ్ బై నెంబర్ ఎన్ని ఉన్నాయి 100 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్ 40 తీసుకుంటాం మనం. ఓకే, మరి సమ్ ఆఫ్ 100 మెంబర్స్ ఎంత అవుతుంది, ఈ సమ్ ఆఫ్ 100 మెంబర్స్ ఎంత అవుతుంది, 40 ఇంటూ 100 ఎంత 4000. సో ఇక్కడ మనకి ఏమంటుండు, మనకు సమ్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ 4000 వచ్చింది, కానీ ఇందులో మనకు 53 ప్లేస్లో 83 తీసుకున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, 83ని మైనస్ చేయాలి ఇప్పుడు 4000 నుండి. 4000 నుండి 83 తీసేసి 53 యాడ్ చేయాలి. అంటే సింపుల్గా మనం ఏం చేస్తాము, 83కి 53కి ఎంత డిఫరెన్స్ ఉంది నాన్న, ఖచ్చితంగా 30 డిఫరెన్స్ ఉంది కదా. అంటే సో 30 ఎక్కువ తీసుకుంటున్నాడు, అంతే 30 ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే ఇందులోకి వెళ్ళి 30 తీసేయండి ఇప్పుడు. సో 30 తీసేయడం అంటే ఎంత వస్తుంది మనకు 3970 వస్తుంది. అప్పుడు డివైడ్ బై 100 చేయండి, అప్పుడు మనకు 39.7 వస్తుంది. 00 క్యాన్సల్ 39.7 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నో కన్ఫ్యూజన్ అన్న. ఇక్కడ మళ్ళీ ఏమంటుంది చూడండి, ఒక 100 అబ్జర్వేషన్లో 83, ఇక్కడ 53 తీసుకునే ప్లేస్లో 83 తీసుకున్నాడు అంటే ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు, 30 ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఆ 30 అనేది ఈ 4000 నుంచి తీసేస్తే 3970 వస్తుంది. ఓకే, సో 70 వచ్చినప్పుడు దాని మళ్ళీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మళ్ళీ కరెక్ట్ మీన్ అడిగిండు. సో 3970 యాక్చువల్ సమ్, అది యాడ్ చేస్తే యాక్చువల్గా ఇంత రావాలి, 30 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి తీసేసిన, డివైడ్ బై 100 చేస్తే 39.7 వస్తుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి అన్న, ఇఫ్ 35 ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటా 30, 34, 35, 36, 37, 38, 39, 40 దెన్ ద మీడియన్ ఇంక్రీజెస్ బై అంటున్నాడు. చూడండి అన్న, ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో 35 తీసేస్తే మధ్యగతం ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు. మీడియన్ అంటే మధ్యగతం. సో ఫస్ట్ తీయక ముందు మీడియన్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా, ఎంత పెరిగిందో తెలుసుకోవాలి అంటే తీయక ముందు మీడియన్ ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. మీడియన్ కావాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ అన్ని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఐదర్ చిన్న నుంచి పెద్దగా రాసుకోవాలి, లేదా పెద్ద నుంచి చిన్ననైనా రాసుకోవాలి. అసెండింగ్ డిసెండింగ్ అంటాం. సో ఇచ్చిన నెంబర్స్ మెయిన్గా అవే ఆర్డర్లో ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ది కట్ చేయాలి, లాస్ట్ది కట్ చేయాలి, సెకండ్ లాస్ట్, థర్డ్ లాస్ట్. సో ఇక్కడ 2 మిగిలినాయి. 2 మిగిలినప్పుడు మీడియన్ ఏమవుతుంది, మధ్యగతము 2 యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాలి. సో 36 ప్లస్ 37 డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఎంత అవుతుంది ఇది 30, 30, 60, 66, 73 అవుతుంది. సారీ 73 అవుతుంది. సో 73 బై 2, 2 1s 2 3s 6, 2 6s 12, 2 5s. సో 36.5 అయింది ఫస్ట్ 35 తీయక ముందు. మరి ఇప్పుడు 35 తీసి చూద్దాం. 35 తీసి చూస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. 35 అనేది లేదనుకోండి, ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది, 30 క్యాన్సల్, లాస్ట్ క్యాన్సల్, సెకండ్ లాస్ట్, థర్డ్ లాస్ట్. ఎంత అయింది 37 అయింది. సెకండ్ 37 అయింది. మరి ఎంత పెరిగినట్టు 36.5 నుంచి 37కి 0.5 కదా పెరిగింది, 0.5 పెరిగినట్టు కదా. సో దేర్ ఫోర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 24. సో మోడ్కి మీడియన్కి డిఫరెన్స్ ఇస్తున్నాడు. మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 24 ఇస్తున్నాడు. దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ మీడియన్ అండ్ మీన్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో మీడియన్కి మీన్కి. సో మీకు నేను మన కోర్సులో ఎవరైతే మన ప్యూర్ మ్యాథ్స్ కోర్సు తీసుకున్నారో వాళ్ళకి ఇది కాన్సెప్ట్ ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టింటారు విత్ ఇన్ 5 సెకండ్స్. నేను అక్కడ ఏం చెప్పానంటే ఎంపరికల్ ఫార్ములా అంటే సగటుకు, మధ్యగతానికి, బాహుళకానికి, మీడియన్ మోడ్కి ఒక రిలేషన్ ఉంటుంది. దాన్ని ఎంపరికల్ రిలేషన్ అంటాం. ఏందా రిలేషన్, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇది ఆ రిలేషన్. ఓకే, ఇప్పుడు మనకు ఇస్తున్నదేమో ఈ కండిషన్ ఏంది, మోడ్ మీడియన్లో ఇస్తున్నాడు. అడుగుతున్నదేమో మీడియన్కి మీన్కి, అంటే మోడ్ అవసరం లేదు ఇక్కడ. సో మోడ్ అనేది మనము ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తాం, మోడ్ అనేది 24 ప్లస్ మీడియన్ రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్ నుంచి. ఓకే, మోడ్ అనేది 24 ప్లస్ మీడియన్ ఇక్కడ రాస్తున్నాను దీని ప్లేస్లో.
24 ప్లస్ మీడియన్ ఇజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు మీడియన్ మైనస్ మీన్ కావాలి. సో ఈ మీడియన్ని ఇటు సైడ్ తీసుకొస్తాను నేను. సో 24 ఇక్కడనే పెట్టుకుంటా. ఓకే, ఇజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మీడియన్ అయితే 2 మీడియన్. ఓకే, 2 మీడియన్ అవుతుంది. 2 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్ అవుతుంది, అంతే కదా. రెండింటికి 2 కామన్ ఉంది కదా, మీన్కి మీడియన్కి. సో 2 1 జా 2 12 జా. సో మీడియన్కి మీన్కి డిఫరెన్స్ ఎంత, 12 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అన్న ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటే సేమ్ ఎంపెరికల్ ఫార్ములా పైన 2 క్వశ్చన్స్ అడిగింది మనకు. ఇఫ్ మోడ్ ఆఫ్ ఏ సిరీస్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 12. ఇఫ్ మోడ్ ఆఫ్ ఏ సిరీస్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 12 అంటే మోడ్ అనేది మీన్ కంటే, ఎక్సీడ్స్ అంటే ప్లస్ నాన్న, మీన్ కంటే 12 ఎక్సీడ్ అయింది అంటే 12 ఎక్కువ ఉంది. దెన్ మోడ్ ఎక్సీడ్స్ ద మీడియన్ బై, దెన్ మోడ్ ఎక్సీడ్స్ మీడియన్ బై, మీడియన్ కంటే ఎంత అయింది, ఇది క్వశ్చన్ మార్క్. ఇది ఫైండ్ చేయాలి మనం, ఎంత ఎక్సీడ్ అయింది అని అడుగుతున్నాడు. మళ్ళీ సేమ్ నాన్న, మనకి ఇస్తుంది మోడ్ మీడియన్లో ఇస్తున్నాడు, మోడ్ మీడియన్లో అడుగుతున్నాడు అంటే మీన్ అనేది క్యాన్సల్ అయిపోవాలి. సో మనం మీన్ ఎలా రాసుకోవచ్చు, మోడ్ మైనస్ 12 రాసుకోవచ్చు, 12 ఇటు సైడ్ వచ్చేస్తే. సో మనం యాజ్ ఇట్ ఈస్ ఆ ఫార్ములా రాసుకుందాం. ఏంది ఆ ఫార్ములా ఒకసారి చూడండి. మోడ్ సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇదే కదా ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, మోడ్ అంటే మనకు కావాల్సింది మోడ్లో మీడియన్లో కావాలి. సో మీన్ ప్లేస్లో మనము మోడ్ మైనస్ 12 రాయాలి. సో మోడ్ అలానే పెట్టుకోండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ ప్లేస్లో మోడ్ మైనస్ 12. ఓకే, ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేయండి. ఇది ఇక్కడ మోడ్ ఉంది, ఇక్కడ 2 మోడ్ ఉంది. ఓకే, సో ఈ -2 మోడ్ ఇటు సైడ్ తీసుకొస్తే +2 మోడ్ అంటే 3 మోడ్ అవుతుంది. ఇది 3 మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 12 జా 24. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోవాలి కదా, 3 క్యాన్సిల్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఈ 3 అవుట్ సైడ్ తీయండి. అప్పుడు ఏమవుతుంది, మీడియన్ ప్లస్ 3 8 జా 24. సో 3 క్యాన్సల్. సో మోడ్ ఈక్వల్ టు మీడియన్ ప్లస్ 8 అంటే ఎంత ఎక్సిడ్ అయింది, మోడ్ అనేది మీడియన్ కంటే 8 ఎక్కువ ఉంది. సో ఇక్కడ 8 వచ్చింది. సో దేర్ ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ మ్యానిపులేషన్ చేసుకోవాలి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు. మార్క్స్ అబ్టైన్డ్ బై 40 స్టూడెంట్స్ ఇన్ ఏ షార్ట్ అసెస్మెంట్ ఇస్ గివెన్ బిలో వేర్ A and B are two missing data. If the mean of the distribution is 7.2, then the values of A and B respectively are అంటున్నాడు. చూడండి నన్ను, ఇక్కడ ఫస్ట్ మనకు 40 స్టూడెంట్స్ అన్నాను. ఈ 40 స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటిని, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరిని యాడ్ చేస్తే 40 రావాలి. మరి ఇక్కడ 16 + 13 అంటే 29. 29 + 6 ఎంత నాన్న, 35. సో 35 వస్తుంది. మరి రిమైనింగ్ A + B వేస్తే ఎంత రావాలి నాన్న, ఎంత రావాలి, 40 రావాలి. మరి 40 రావాలి అంటే AB ఎంత ఉండాలి, 1 4 ఉండొచ్చు. 1 4 సాటిస్ఫై అవుతుంది, 4 1 సాటిస్ఫై అవుతుంది, 5 0 సాటిస్ఫై అవుతుంది, 1 5 సాటిస్ఫై అవ్వదు. సో ఆప్షన్ 4 అయితే రాదు. సో ఈ మూడిట్లా ఆన్సర్ ఉంది. మళ్ళీ ఇట్లా 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం చచ్చినట్టు జనరల్ ప్రాసెస్ యూజ్ చేయాల్సిందే. ఏంటి ఆ జనరల్ ప్రాసెస్ ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు మీన్ అనేది 7.2 ఇస్తున్నాడు కదా. సో చూడండి, 5 6 ఎంత నాన్న, 30. మన జనరల్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ ఎఫ్ ఈక్వల్ టు 7.2 ఇస్తున్నాడు మీను. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు 5 ఇప్పుడు 2 ఎఫ్ఐ అంటే ఇది ఎఫ్ఐ, ఇది ఎక్స్ఐ అవుతుంది అన్న, ఇది మీన్ వాల్యూస్ అవుతుంది, ఇది ఎఫ్ఐ అంటాం మనం ఫ్రీక్వెన్సీ. ఓకే, 5 × 6 ఎంత నాన్న, 30. సమ్మేషన్ అంటే ప్లస్ చేయాలి, 6 × A 6A నాన్న, 16 7 జా 112, 13 8 జా 104, 9B డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ మొత్తం ఎంత రావాలి మనకు, ఇవన్నీ యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి, 35 + A + B ఈజ్ ఈక్వల్ టు
7.2 ఇస్తున్నాడు. సో మరి ఇక్కడ 35 ప్లస్ ఏ ప్లస్ బి రాయాలి సార్ ఖచ్చితంగా అంటే, మీరు ఒకవేళ రాయకున్నా సరేనా ఈ మొత్తం యాడ్ చేస్తే 40 వస్తుందని ఆల్రెడీ ఇస్తున్నాడు కాబట్టి సమ్మేషన్ ఎఫ్ డైరెక్ట్గా 40 తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, డైరెక్ట్గా 40 తీసుకోవచ్చు. ఇక్కడ మనం 40 తీసుకోవచ్చు డైరెక్ట్గా. క్లియర్? ఇప్పుడు చూడండి ఇవి యాడ్ చేయండి. ఇప్పుడు 6A ప్లస్ 9B అలానే పెట్టుకుందాం. 6A ఇంక ప్రాసెస్ చేయాలన్న తప్పదు. ఇంకా జాబ్ రావాలంటే కొన్ని టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 212 ప్లస్ 4 అంటే 216 216 246. సో 246 అవుతుంది అన్న. ప్లస్ 246 ఈజ్ ఈక్వల్ టు 7.2 ఇంటూ 4 అంటే దీన్ని 72/10 రాసుకుంటే 10 1 జా 10 4 జా పోతుంది. సో 72 ఇంటూ 4 4 2 జా 8 7 4 జా 28 288 నాన్న. ఇప్పుడు 6A ప్లస్ 9B 6A ప్లస్ 9B ఈజ్ ఈక్వల్ టు 288 మైనస్ 46 8 మైనస్ 6 2 8 మైనస్ 4 4 46 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనము 3 కామన్ తీస్తే 3 టేబుల్ ఇది పోదు. సో 6A ప్లస్ 9B ఈక్వల్ టు 46 వస్తుంది. ఇంకో కండిషన్. సో మరి ఇప్పుడు 6A ప్లస్ 9B ఈక్వల్ టు 46 ఎప్పుడు వస్తుంది? 1,4 పెట్టండి, ఇది 6 అవుతుంది. ఇది 9 4 జా 36 36 ప్లస్ 36 ఎంత నాన్న మనకు 42 అవుతుంది. 46 రాదు. 4,1 పెట్టండి, 6 4 జా 24 6 4 జా 24 24 9 1 జా 9. సో 46 రాదు. 5,0 పెట్టండి, 6 5 జా 30, ఇది కూడా రాదు. 6 1 జా 6 ప్లస్ 9 5 జా 45. సో ఇది కూడా మనకు ఎక్కువ అయిపోతుంది. సో మనం మిస్టేక్ చేసామా చూడండి ఒకసారి. సారీ ఇది 2 వస్తుంది నాన్న. 8 మైనస్ 6 2 కదా. ఓకే 242 ఇది. క్లియర్? క్యాలిక్యులేషన్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి సేమ్ మనం 1,4 తీసుకోండి, ఇది 6 ప్లస్ 9 4 జా 36. సో వస్తుంది కదా మనకు 42 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4,1 తీసుకుంటే మనకు రాదు. 6 4 జా 24 9 1 జా 9. సో రాదు కాబట్టి సో 1,4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈ కండిషన్ తీసుకొచ్చి దీనికి సాటిస్ఫై అవుతుంది. ఈ రెండు రావు. క్లియర్ నాన్న? ఈజీ. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఈ ఫార్ములా తీసుకోండి. ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తున్నాం 5 ఇంటూ 6 రాస్తున్నాం. ఈ రెండు మల్టిప్లై చేసి రాసి డివైడ్ బై 40 ఎందుకు తీసుకున్నామంటే మార్క్స్ అబ్టైన్డ్ బై 40 స్టూడెంట్స్ అన్నాడు. అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే 40 స్టూడెంట్స్ అని అర్థం. ఓకే సో డైరెక్ట్గా 40 తీసుకోవాలి మనం. క్లియర్? సో దేర్ ఫోర్ 7.2ని 72/10 రాస్తా. 10 1 జా 10 4 జా. సో 4 72 జా 288. సో ఈ మొత్తం 30 ప్లస్ 112 ప్లస్ 104 ఎంత 246. సో 246 సైడ్ పోతే 288 మైనస్ 246 42 వస్తుంది. మరి ఇక్కడ 6A ప్లస్ 9B ఈక్వల్ టు 42 ఎప్పుడు వస్తుంది? A,B 1,4 పెడితేనే వస్తుంది. సో దేర్ ఫోర్ A,B అనేది 1,4 నాన్న. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి మనం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మనకు ఆల్జిబ్రా. సో మనకు స్టాటిస్టిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయిపోయినాయి మనకు ప్రీవియస్గా అడిగినటువంటివి. సో ఆల్జిబ్రా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగిందో ఒకసారి గమనించండి క్లియర్గా. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్. జీరోస్ అంటే మూలాలు. ఒక బహుపదికి మూలాలు అంటున్నాడు ఆల్ఫా బీటా. సో ఇస్తున్న బహుపది ఏమి ఇస్తున్నాడు 2x² ప్లస్ 5x ప్లస్ k సాటిస్ఫైయింగ్ ది రిలేషన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 21/4. సో ఈ రిలేషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఈ ఆల్ఫా బీటా. ఓకే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అంటున్నాను. చూడండి నాన్న ఇది ఇక్కడ ఇచ్చింది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు 2x² ప్లస్ 5x ప్లస్ k అంటే ఆల్ఫా బీటా మూలాలు అయితే సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకోవాలి. సో ఆల్ఫా బీటా ఎంత నాన్న మనకు సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి -b/a. -b అంటే ఇక్కడ ఏముంది -5/a అంటే 2 ఉంది. సో -b/2 అంటే -5/2 డైరెక్ట్గా రాస్తాం. ఓకే -5/2 తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రాయండి. ప్రోడక్ట్ ఆఫ్ మూలాలు. సో మూలాలు ప్రోడక్ట్ c/a. c/a అంటే c ప్లేస్లో k ఉంది, a ప్లేస్లో 2 ఉంది. సో k/2. ఓకే మనకి ఇస్తున్న కండిషన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 21/4. చూడండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. ఓకే మళ్ళీ ఇంకొక ఆల్ఫా బీటా ఉంది ఇజ్ ఈక్వల్ టు 21/4 అంటున్నాడు. అంతే కదా. ఈ ఫార్ములా ఎలా రాసుకున్నా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ నేను ఇది ఎలా రాశాను అంటే మనకు ఆల్జిబ్రా ఐడెంటిటీస్ ఉన్నాయి నాన్న. ఏంది ఆల్జిబ్రా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. కానీ మనకు కావాల్సింది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. ఇది ఇటు సైడ్ వచ్చేసి ఏమవుతుంది
ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అవుతుంది. సో అదే ఇక్కడ రాసుకున్నాను నేను. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత, -5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 వస్తుంది. 25/4 -2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఎంత అవుతుంది, మైనస్ ఆల్ఫా బీటా అవుతుంది. ఈ రెండు మనము మైనస్ చేస్తే మైనస్ ఆల్ఫా బీటా అవుతుంది. సో మైనస్కి మైనస్ ఆల్ఫా బీటా అంటే k/2 ఈజ్ ఈక్వల్ టు 21/4. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఈ k/2 ఇటు సైడే పెట్టుకోండి, -k/2 ఇటే పెట్టుకోండి. ఓకే, ఈ 21/4 ఇది అటు పోతే -25/4 అవుతుంది. సో ఇది ఏమవుతుంది, -k/2 ఈజ్ ఈక్వల్ టు ఇది 21 - 25 ఎంత, -4/4. 4 క్యాన్సల్, మనకు మైనస్ క్యాన్సల్. సో k ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకే, k ఈక్వల్ టు 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈజీ, ఇలా సాల్వ్ చేసుకోవాలి. దీనికి షార్ట్ కట్ ఏం లేదు నాన్న, మనకు కాన్సెప్టే షార్ట్ కట్ ఇక్కడ. ఈ క్యాలిక్యులేషన్ మీరు ఫాస్ట్గా ఉంటే ఈజీగా మీకు విత్ ఇన్ 10 secondsలో సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 2x³ - 3x² + x so that when the resulting polynomial is divided by x - 2 the remainder is 3. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా, ఇక్కడ మనకు ఒక బహుపది ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఈ బహుపది అనేది ఒక నెంబర్ కదా, ఈ నెంబర్ని x - 2తోనే డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 3 రావాలి. 3 రావాలి అంటే ఈ దానికి ఎంత యాడ్ చేయాలి, ఎంత నెంబర్ యాడ్ చేయాలి. ఓకే, అంటే ఇండైరెక్ట్గా దీని కాన్సెప్ట్ ఎలా అడుగుతున్నట్టు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 తీసుకుంటా, 15ని నేను 2తోనే డివైడ్ చేస్తా, 2 7 = 14. సో రిమైండర్ నాకు 1 వస్తుంది. కానీ నాకు రిమైండర్ 3 రావాలి అంటే నేను ఈ నెంబర్కి నేను ఎంత యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేస్తే నాకు రిమైండర్ 3 వస్తుంది. ఈ క్వశ్చన్ దాని మీద అడిగిండు. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ మనము దీంతోనే డివైడ్ చేస్తున్నాము అంటే x - 2 = 0 తీసుకోవాలి ఫస్ట్. అప్పుడు x = 2 అవుతుంది. ఈ 2 అనేది దాంట్లో పెట్టండి. 2 × 2³ అంటే 8, -3 × 2² అంటే 4 + 2 16 - 12 + 2. సో ఇది 4 + 2 ఎంత, 6 వస్తుంది. మరి మనకి ఎంత రావాలి, రిమైండర్ 3 రావాలి. సో రిమైండర్ 3 రావాలి అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి, ఇక్కడ రిమైండర్ 3 రావాలంటే ఏం చేయాలి, ప్లస్ ఎంత యాడ్ చేయాలి, -3 యాడ్ చేయాలి. సో -3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. 6 - 3 3 వస్తుంది. అంటే దీనికి మనం -3 యాడ్ చేయాలి. ఈ పాలినామియల్కి x -3 యాడ్ చేస్తే మనకు రిమైండర్ అనేది 3 వస్తుంది. అర్థమైందా? సో ఆ విధంగా సాల్వ్ చేసుకోవాలి మనం. సో దేర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకొచ్చి ఇచ్చింది క్వశ్చన్. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్. 10 మంది స్టూడెంట్స్ ఒక క్విజ్లో పార్టిసిపేట్ చేసిండ్రు 10th క్లాస్ వాళ్ళు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్, 4 మోర్ దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేటోళ్ళు బాయ్స్ కంటే 4 ఎక్కువ ఉన్నారు. సో మొత్తం ఎంత ఉన్నారు, 10 ఉన్నారు. గర్ల్స్ ప్లస్ బాయ్స్ కలిసి 10 ఉన్నారు. మరి గర్ల్స్ అనేటోళ్ళు 4 ఎక్కువ ఉన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను బాయ్స్ 3 అనుకుంటాను, గర్ల్స్ 7 అనుకుంటాను. చూడండి, గర్ల్స్ 7 బాయ్స్ 3. అప్పుడు గర్ల్స్ 7 అవుతే బాయ్స్ 3 + 4 7 = 7 సాటిస్ఫై అయింది కదా. సో దేర్ ఫోర్ బాయ్స్ 3 గర్ల్స్ 7 ఆప్షన్. ఫస్ట్ ఎవరిని అడిగినారు, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నాడు. సో బాయ్స్ ఫస్ట్ 3, గర్ల్స్ 7. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక్కటే సాటిస్ఫై చేస్తుంది మనకు. డైరెక్ట్ క్వశ్చన్, విత్ ఇన్ 2 seconds చేయొచ్చు దాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద సొల్యూషన్ ఆఫ్ 3 × 2u + v = 7uv అండ్ 3 × u + 3v = 11uv అంటున్నాడు. చూడండి అన్న, సొల్యూషన్ అంటే ఏం లేదన్న, మూలాలు అంటే ఏంది, ఇక్కడ u అండ్ v, ఇక్కడ u అండ్ v. సో ఇక్కడ మనకు ఆప్షన్లో uv వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, uv వాల్యూస్ ఇచ్చాడు. ఈ uv వాల్యూస్లో మనము ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, రెండు సేమ్ వస్తే కరెక్ట్ ఆన్సర్. అదే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్కి వెళ్ళాలి మనం. ఓకే, సో ఒక్కసారి మీరు చూడండి, నేను 4th ఆప్షన్ తీసుకుంటాను, u = 1, v = 3/2. సో ఫస్ట్ దీంట్లో పెట్టండి, 3 × 2 × u అంటే 1 ప్లస్ v అంటే 3/2, తర్వాత ఈజ్ ఈక్వల్ టు 7 × 1 అంటే 3/2. సో ఈ రెండు ఈక్వల్ వస్తే అది కరెక్ట్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం దీనికి కూడా చెక్ చేయాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి,
2 into 1 2, 2 2s are 4, 4 plus 3 7/2 అంటే 21/2 అవుతుంది ఇది. మరి అది కూడా 21/2 అయింది కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్, సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో 3 into u1 plus 3 into 3/2 is equal to 11 into 1 3/2. సో ఇదేమవుతుంది 3 11/2 అవుతుంది ఇది. మరి 3 11/2 మళ్ళీ ఇక్కడ కూడా 3 11/2 ఉంది కదా, 33/2 అవుతుంది. ఇది కూడా 33/2 అవుతుంది. మరి సాటిస్ఫై అయిందా లేదా నాన్న? సో ఆప్షన్ 4 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావి మనకు ఖచ్చితంగా సాటిస్ఫై చేయవు, 100% సాటిస్ఫై చేయవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ f of x equal to x cube minus 12x square plus 39x minus 28 if it is given that జీరోస్ మూలాలు అనేటివి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంట. మూలాలు అనేటివి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఇచ్చిండు. ఈ క్యూబిక్ పాలినామియల్ అనేది మనం సాల్వ్ చేసి మూడు ఉంటాయి, మాక్సిమం 3 మూలాలు ఉంటాయి కదా, ఎందుకంటే డిగ్రీ 3 కాబట్టి 3 మూలాలు ఉంటాయి, డిగ్రీ 2 కాబట్టి 2 మూలాలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి రూట్స్ ఫైండ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అన్న, 10 మార్క్స్ క్వశ్చన్ 10th క్లాస్లో. కానీ ఇక్కడ ఒక టెక్నిక్ ఇచ్చిండు, ఏపీ అన్నాడు. మూలాలు అనేటివి ఏపీలో ఉన్నాయి. సో ఏపీలో అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అదే ఆన్సర్. ఓకే చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలంటే ఏం చేయాలి, ప్రతి రెండుని మనం మైనస్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది సేమ్ రావాలి, కామన్ డిఫరెన్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ -3 -1 చేయండి. -3 -1 ఎంత వస్తుంది, -3 + 1 అంటే -2 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఇది ఏపీలో లేదు. ఓకే, తర్వాత ఇది 7 - 1 ఎంత, 6. 3 - 7 ఎంత, -4. సో సేమ్ వస్తలేవు, క్యాన్సల్. 1 - 2 ఎంత నాన్న, -1. 7 - 1 ఎంత, 6. ఇది కూడా వస్తలేదు, క్యాన్సల్. 4 - 1 ఎంత నాన్న, 3. 7 - 4 ఎంత నాన్న, 3. సో సేమ్ వచ్చినాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి. క్లియర్ నాన్న, ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ గ్రాఫికల్ క్వశ్చన్ అన్న, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, కొద్దిగా కాన్సెప్చువల్గా ఉంటుంది. సో నేను ఈ కాన్సెప్ట్ చెప్తాను. మనకి ఇక్కడ ఇస్తుంది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. సో మరి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి చూడండి. సో లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి నాన్న, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎప్పుడైనా సరే ఈ ఏదైతే ఏ ఉందో ఇక్కడ, ఈ ఏ అనేది 2 రకాలు ఉంటుంది. ఏ <0 ఉండొచ్చు, ఏ <0 ఉండొచ్చు. అంటే ఏ అనేది 0 కంటే తక్కువ ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఒకవేళ ఏ అనేది <0 ఉంటే దాని ఒక గ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది XY యాక్సిస్ అనుకోండి. సో దాని ఒక గ్రాఫ్ ఎలా ఉంటుంది నాన్న అంటే, ఏ అనేది లెస్ ఉంటే గ్రాఫ్ అనేది కిందికి ఉంటుంది అనమాట, ఓపెన్ డౌన్వర్డ్స్ అది. ఒకవేళ ఏ <0 ఉంటే గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పైకి ఓపెన్ అవుతుంది, ఇట్లా పైకి ఓపెన్ అవుతుంది. మరి ఈ బిని బేస్ చేసుకొని, ఈ బి అనేది ఒక్కదానిపైన డిపెండ్ అయ్యి ఈ గ్రాఫ్స్ అయితే ఉండవు. ఏ అండ్ బి రెండింటిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి క్వశ్చన్లో చూడండి. సో క్వశ్చన్లో ఎప్పుడైనా సరే నాన్న మీకు ఇక్కడ దీనిపైన ఈ గ్రాఫ్ పైన మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఈ ఫామ్లో ఉంటాయి అంటుండు. అంటే ఇది x, y. ఓకే, సో ఇప్పుడు బి అనేది కంప్లీట్గా మనకు బి అనేది ఇక్కడనే ఉంది కాబట్టి ఎక్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో -b/2a కదా. సో -b/2a ఉంది మనకు కర్వ్ పైన పాయింట్, -b/2a. ఇదేంది ఎక్స్, ఇది ఎక్స్ నాన్న. వై గురించి మాట్లాడతలేదు ఎందుకంటే ఎక్స్లోనే మనకు బి ఉంది. సో ఇప్పుడు మనం బి కండిషన్ రాసుకుందాం. సో బి కండిషన్ ఎలా అంటే చూడండి, మనకు ఇన్ని కండిషన్స్ ఉండొచ్చు. ఏ <0 ఉండొచ్చు, బి <0 ఉండొచ్చు, రెండు గ్రేటర్ ఉండొచ్చు. లేదా ఏ <0 ఉండొచ్చు, లేదా బి <0 ఉండొచ్చు, లేదా ఏ <0 ఉండి బి <0 ఉండొచ్చు, లేదా ఏ <0 ఉండి బి <0 ఉండొచ్చు. ఈ 4 కండిషన్కి గ్రాఫ్ 4 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు ఏని బేస్ చేసుకొని కర్వ్ అనేది కిందికి ఓపెన్ అయిందా పైకి ఓపెన్ అయిందా అనేది మనం కనిపెట్టవచ్చు. మరి బిని ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏదైతే పాయింట్ ఉందో వర్టెక్స్ అంటాం, దీన్ని ఏమంటాం, వర్టెక్స్ అంటాం. సో ఈ వర్టెక్స్ అనేది y యాక్సిస్ కి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనేది ఖచ్చితంగా
దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. దేనిపైన? ఇందులో ఉండే బి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నానన్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కర్వ్ పైకి కిందికి ఉందా అంటే పైకి ఉందా కిందికి ఉందా, పైకి ఓపెన్ అయిందా కిందికి ఓపెన్ అయిందా అని దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఏ పైన. సో ఏ లెస్ దెన్ 0 ఉంటే కర్వ్ కిందికి ఉంటుంది. ఓకే, ఏ గ్రేటర్ దెన్ 0 ఉంటే కర్వ్ పైకి ఓపెన్ అవుతుంది ఇట్లా. క్లియర్? తర్వాత సో బి పైన డిపెండ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ అనేది వై యాక్సిస్ కి లెఫ్ట్ ఆర్ రైటా. సో వై యాక్సిస్ కి లెఫ్ట్ ఆర్ రైట్ అనేది బి పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక వర్టెక్స్. ఇప్పుడు చూడండి మనకు ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0, మరి ఎక్స్ ఈక్వల్ టు -b/2a ఉంది. చూడండి, ఏ పాజిటివే బి పాజిటివే, మళ్ళీ రెండు కలిపి ఎంత అవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఫార్ములా ఆల్రెడీ నెగిటివ్ ఉంది. ఇది చాలా డెప్త్ కాన్సెప్ట్ నాన్న. చూడండి ఒకసారి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a ఉంది, ఇది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంది. ఓకే, ఏ గ్రేటర్ దెన్ 0 అంటే కింద మొత్తం పాజిటివ్, బి గ్రేటర్ దెన్ 0, ఈ బి అనేది పాజిటివ్. కానీ ఫార్ములా నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివే, అంటే ఎక్స్ అనేది నెగిటివ్. ఎక్స్ నెగిటివ్ అంటే ఇది ఎక్స్ కదా, పాజిటివ్ అంటే 0కి ఇటు సైడ్, నెగిటివ్ అంటే 0కి ఇటు సైడ్, అంటే వర్టెక్స్ అనేది నెగిటివ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందని అర్థం. ఓకే, సెకండ్ కండిషన్, ఏ లెస్ దెన్ 0, బి లెస్ దెన్ 0, అంటే ఏ లెస్ దెన్ 0 అంటే ఇది నెగిటివ్ వాల్యూ -2 -3 ఉంటుంది, అంటే కిందిది నెగిటివ్ అవుతుంది, పైనది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, బట్ కింద ఒక నెగిటివ్ ఉంది, అంటే మొత్తం మళ్ళీ నెగిటివ్ అవుతుంది, అంటే పాయింట్ లెఫ్ట్ సైడే ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడే ఉంది. ఓకే, జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ నెగిటివ్ బి నెగిటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇంటూ పాజిటివ్, బట్ పాజిటివ్ కింద నెగిటివ్ ఉంది, మొత్తం నెగిటివ్ అయిపోతుంది కాబట్టి లెఫ్ట్. తర్వాత ఇది చూడండి మళ్ళీ -b/2a. చూడండి మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే ఇది పాజిటివ్ కింద, బి లెస్ దెన్ 0 ఇది నెగిటివ్. చూడండి, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, కింద పాజిటివ్, అంటే మొత్తం పాజిటివ్ అయింది. అంటే ఈ వర్టెక్స్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, అంటే ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అన్ని పాజిటివ్ కాబట్టి. సో ఇది రైట్ సైడ్, వర్టెక్స్ రైట్ సైడ్ ఉంటుంది ఆరిజిన్కి. ఓకే, తర్వాత ఏ లెస్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, బి గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. చూడండి, ఇక్కడ లెస్ దెన్ అంటే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఫార్ములా నెగిటివ్ ఉంది, సో నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్, పాజిటివ్ అంటే రైట్ సైడ్. సో ఇది కూడా రైట్ సైడ్. ఓకే, సో రెండు లెఫ్ట్ రెండు రైట్. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ గమనించండి, మనకి ఏమి ఇచ్చిండు క్వశ్చన్ ఒక్కసారి క్లియర్గా గమనించండి. గ్రాఫ్ అనేది మనకి ఎలా ఇచ్చిండు నాన్న, కిందికి ఓపెన్ అప్ అయింది, అంటే ఏ అనేది లెస్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 అంటే కిందికి. సో ఏ లెస్ దెన్ 0 కాబట్టి ఎక్కడ ఉంది? ఈ ఆప్షన్ అయితే కాదు, సో మిగతా మూడిట్లనే ఉంది. ఇప్పుడు చూడండి, ఈ వర్టెక్స్ అనేది మనకు, ఈ వర్టెక్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఇది నెగిటివ్ రావాలి. సో నెగిటివ్ రావాలి అంటే మనకు రెండు కండిషన్స్ ఉన్నాయి. ఏమేమి కండిషన్స్ ఉన్నాయి అంటే లెఫ్ట్ రావాలి, బి అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వచ్చు, లెస్ దెన్ 0 అవ్వచ్చు, కానీ మనకు ఏ లెస్ దెన్ 0 ఉంది కదా, సో ఖచ్చితంగా బి లెస్ దెన్ 0 ఉండొచ్చు. బి లెస్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 వచ్చేసింది, సో ఇదైతే కాదు. సో బి లెస్ దెన్ 0 ఉండాలి. చూడండి, ఖచ్చితంగా బి లెస్ దెన్ 0 ఉండాలి. ఎక్కడ ఉంది బి లెస్ దెన్ 0? ఇదైతే కాదు. సో ఈ రెండు మిగిలిపోయినాయి. ఇప్పుడు సి గురించి మాట్లాడతాను నేను. సో సి, ఇప్పుడు మనకు ఏ లెస్ దెన్ 0 వచ్చింది, బి లెస్ దెన్ 0 వచ్చింది. సో ఇప్పుడు సి గురించి మాట్లాడుకున్నట్లయితే మనము ఈ ఈక్వేషన్లో ఈ కాన్స్టెంట్ టర్మ్స్ రిప్రజెంట్ ఏం చేస్తాయి తెలుసా? వై ఇంటర్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి సార్ అంటే మీకు డౌట్ రావచ్చు. సో వై ఇంటర్సెప్ట్ అంటే ఏం లేదన్న, ఆరిజిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ అనేది వై యాక్సిస్ని ఇక్కడ టచ్ అవుతుంది, అంటే ఇక్కడ ఏమున్నట్టు 0, వై ఉన్నట్టు అర్థం. సో ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం? వై ఇంటర్సెప్ట్ అంటాం. వై ఇంటర్సెప్ట్ అంటాం. కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడైనా సరే, ఏ ఈక్వేషన్ అయినా సరే కాన్స్టెంట్ వాల్యూ అనేది ఖచ్చితంగా వై ఇంటర్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడు? ఇది ఎక్స్లో ఉంది కాబట్టి ఈక్వేషన్, ఇది ఎక్స్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ అనేది వై ఇంటర్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఈ ఇక్కడ చూడండి, ఈ కర్వ్ అనేది వై యాక్సిస్ని ఆరిజిన్కి పైన టచ్ అవుతుంది, మీట్ అవుతుంది, అంటే ఇది పాజిటివ్ వై యాక్సిస్. సో పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి సి వాల్యూ డిస్టెన్స్ కూడా పాజిటివ్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఇలా ఉందనుకోండి కర్వ్, సో ఒకవేళ ఇక్కడ మీట్ అయింది అనుకోండి, ఇది నెగిటివ్ వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై ఇంటర్సెప్ట్. సో సి అనేది లెస్ దెన్ 0 ఉంటుంది. సో ఆరిజిన్కి పైన ఉంది కాబట్టి సి అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటుంది.
సో సి గ్రేటర్ దెన్ 0 ఏ ఆప్షన్లో ఉంది మనకు? థర్డ్ ఆప్షన్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫుల్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది, కానీ 10th క్లాస్ బుక్లో నుంచి అడిగిండు. ఓకే, నెక్స్ట్. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఏమంటుంది చూడండి ఒకసారి. The students of class 8th of a school donated rupees 2401 in all for Prime Minister's National Relief Fund. సో 8th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలిసి 2401 రూపీస్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారంట. ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సో క్లాస్లో ఎంతమంది స్టూడెంట్ ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అన్ని రూపాయల పైసలు ఇచ్చారంట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో 10 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్రతి స్టూడెంట్ కూడా 10 అట్లా 10 స్టూడెంట్స్ 10 రూపీస్ ఇచ్చారంట. అంటే ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంది? ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎక్స్ మెంబర్స్ ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఏంటన్నా ఎక్స్ అనేటివి 10 టైమ్స్, అంటే ఎక్స్ స్క్వేర్ అని అర్థం ఇది. ఓకే, సో ఎక్స్ స్టూడెంట్స్ కలిసి ఈచ్ పర్సన్ ఎక్స్ రూపీస్ ఇస్తే దాన్ని మనము ఎక్స్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టోటల్గా 2401 ఇస్తున్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2401. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 ఎంత వస్తుందన్న మనకు? సో యూనిట్ డిజిట్ 1 అంటే ఖచ్చితంగా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్లో ఐదర్ యూనిట్ డిజిట్ 1 ఉండాలి లేదా 9 ఉండాలి. సో 169 అయితే కాదు, ఎందుకంటే 3 డిజిట్స్ ఉంది కాబట్టి ఇంత పెద్ద నెంబర్ రాదు. 64 కూడా కాదు. సో ఈ రెండిట్లా ఆన్సర్ ఉంది. సో మీరు ఏం చేస్తారు? 50 వరకు నేర్చుకుంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో 1 1 జా 1, 1 4 జా 4, ఓకే, 4 1 జా 4, 4 4 జా 16. ఇది ఎంత వస్తుంది? 1 8 6 1681 వస్తుంది. ఇది కాదు. సో ఆబ్వియస్గా 49 వస్తుంది, 2401. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఇప్పటివరకు అయితే క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఇవి నా ఆల్జిబ్రా నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్. మీకు ఇంకా ఏమన్నా కంటెంట్ కావాలి అంటే కామెంట్లో మీరు ఖచ్చితంగా మీ సజెషన్స్ తెలపండి. ఎలాంటి వీడియోస్ కావాలి అంటే, ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. సో వాటిపైన కంప్లీట్ అర్థమెటిక్ డైలీ ఒక వీడియో చేయాలన్నా, ఇలా మీరు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఖచ్చితంగా చేస్తానన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.